నారా చంద్రబాబు నాయుడు అను నేను అనే మాటను చంద్రబాబు గారి నోటైతే పలకబోతున్నారు. 5 ఏళ్ల తరువాత ఆయన ముఖ్యమంత్రిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే చంద్రబాబు గారి రాజకీయ ప్రస్థానం ఏమి కూడా అంత సులువుగా సాగలేదు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ పార్టీని ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చారు. దేశంలోనే జాతీయ పార్టీలకు కూడా లేనంత కార్యకర్తల బలమైన పునాది ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది అంటే అది చంద్రబాబు గారు వేసిన పెద్దపీట. నాడు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పటి దగ్గర నుంచి నేటి చంద్రబాబు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఒకే నినాదంతో పనిచేస్తుంది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, బీసీలకు వెన్నుముక్కగా ఉండాలనే ఒక నినాదంతో నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏదైతే కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదంతో ఆ పార్టీని స్థాపించారో నేటికి దానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ. సో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని అయితే నిలబెట్టుకుంటూ వచ్చారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దానికి సమానంగానే 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. అలాగే 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. కానీ అంతకంటే ముందే 1975 నుంచే ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచే రాజకీయాల మీద ఆసక్తి ఉండి యూనివర్సిటీలో యూత్ వింగ్ నాయకుడిగా వ్యవహరించినటువంటి పరిస్థితి. తర్వాత 80లోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అంటే 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయితే 30 ఏళ్లకే మంత్రి అయినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. ఆ తరువాత 89 నుంచి కుప్పానికైతే మారటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓటమి అనేదే ఎరుగకుండా కుప్పం నుంచి గెలుచుకుంటూ వస్తూనే ఉన్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా వైనాటు కుప్పం అంటే ఏం జరిగిందో మనందరం చూసాం. సో ఇక చంద్రబాబు గారు అంటే విజనరీ లీడర్ అని అందరూ మొదట చెప్పే మాట. ఎందుకని అంటున్నారు? చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అంతకంటే పరిపాలన బాగా చేశారని అనిపించుకున్న వాళ్ళు ఉండుండొచ్చు. కానీ విజనరీ అని లీడర్ అనే ఒక పదాన్ని మాత్రం ఒక్క చంద్రబాబు గారికి మాత్రమే వాడతారు. అంటే మీరు నేను వాడటం కాదు, ప్రపంచ దిగ్గజాలు కూడా విజనరీ లీడర్ చంద్రబాబు అని మొదలు పెడతాయి అంటే అది చంద్రబాబు గారి గొప్పదనం. అంతర్జాతీయ వేదికల మీద విజనరీ లీడర్ చంద్రబాబు గారు అంటారు అంటే అది చంద్రబాబు గారి గొప్పదనం. రాష్ట్రానికి దేశానికి మార్గదర్శకమైనటువంటి అనేక నిర్ణయాలను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. 20 ఏళ్ల ముందు చూపు ఎప్పుడూ చంద్రబాబు గారికి ఉంటూనే ఉంటుంది. నాడు హైదరాబాద్లో హైటెక్ సిటీ అనే ఒక భవనాన్ని కట్టే సమయంలో అప్పటికి సిటీకి అది 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ రోజుల్లో. అక్కడ అది కూడా కొండలు గుట్టల మధ్య ఉంటే సొంత మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎగతాళి చేశారంట. ఈయనేంటి తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఊరి చివర శ్మశానం కట్టినట్టుగా అక్కడ హైటెక్ సిటీ కడతానంటున్నాడు, ఆడు వెళ్తారా పెడతారా, ఎందుకు వచ్చింది డబ్బులు దండగని చెప్పి రకరకాల మాటలు మాట్లాడితే ఆయన చిరునవ్వుతో చూసి వదిలేశారు. కానీ ఈరోజు హైదరాబాద్ ఏంటి, హైటెక్ సిటీ ఏంటి అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. సో అలాగే 2047 అని 2020 అని విజన్లు ప్రారంభించింది కూడా నాడు చంద్రబాబు గారు. 20 ఏళ్ల క్రితం 2020 అంటే ప్రజలు నవ్వారు. అప్పుడు పేపర్లెస్ గవర్నమెంట్ వస్తుంది, సెల్ ఫోన్ టెక్నాలజీ పెరుగుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఇంటర్నెట్ మీదే జీవనం ఆధారపడే పరిస్థితి వస్తుందని చెప్పి 2000లోనే చంద్రబాబు గారు చెబితే అప్పుడు కూడా నవ్వారు. కానీ 2020 నాటికి ఏం జరిగింది? ఎస్, చంద్రబాబు గారు చెప్పిందే జరిగింది. మళ్ళీ 2047 అని మరొక విజన్ స్టార్ట్ చేశాడు. 2047 నాటికి రాష్ట్రం కానీ దేశం కానీ ఏ విధంగా మారబోతుందో ముందే ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా మారబోతున్నాయని ముందే చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు ఆలోచన చేసే నాయకుడు. ఇక చంద్రబాబు గారికి పోటీగా అటుపక్క ఎంతమంది అయినా మారవచ్చు, ఎన్ని పార్టీలైనా మారవచ్చు. కానీ ఇటుపక్క మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు గారు మొక్కవోని దీక్షతో నిలబడ్డారు. గెలవనివ్వండి ఓడనివ్వండి పార్టీని అంటుపెట్టుకున్నటువంటి వ్యక్తి. గతంలో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు కూడా 10 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా పార్టీని చెక్కు చెదరనివ్వలేదు. రాష్ట్ర విభజన సమయంలో కూడా పార్టీని నష్టపోనివ్వలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చిన తరువాత కూడా ఉవ్వెత్తిన ఎగసిపడే విధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు పుంజుకుంది అంటే అది చంద్రబాబు గారి చాణక్యత. పడటం లెగటం తెలుగుదేశం పార్టీకి కొత్త ఏం కాదు. పడిన ప్రతిసారి మరింత బలంగా లెగటం తెలుగుదేశం పార్టీకి అలవాటు. కాకపోతే ప్రత్యర్థులు ఏమనుకుంటాయంటే ఈ ఒకసారి పడితే ఇక లెగలేడక అయిపోయింది, పని అయిపోయింది అనుకుంటాడు. గతంలో ఉండవల్లేదని చెప్పాడు చంద్రబాబు, అయిపోయింది అనుకుంటారు. కానీ ఎప్పుడో చాచి కొడతాడు దిమ్మ తిరిగిపోద్దని చెప్పి ఉండవల్లి చెప్పాడు. ఆ మాట కరెక్టే.
చంద్రబాబు గారిని ఎప్పుడైతే తక్కువ అంచనా వేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఆయన దెబ్బను రుచి చూడాలి. ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ. ఇక బిల్ గేట్స్, బిల్ క్లింటన్, రతన్ టాటా లాంటి పేర్లు మనం వింటే వాళ్ళని ప్రపంచ దిగ్గజాలుగా మనం పోల్చుతాం. కానీ అలాంటి ప్రపంచ దిగ్గజాలు కూడా చంద్రబాబు గారి దగ్గరికి వస్తే ఆప్యాయంగా ఆయన భుజం మీద చేసి మాట్లాడతారు. గతంలో మనకు తెలుసు కదా, బిల్ గేట్స్ మన రాష్ట్రానికి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వమంటే 2 నిమిషాలు ఇచ్చిన అపాయింట్మెంట్ని తర్వాత 20 నిమిషాలుగా ఎక్స్టెండ్ చేశారు. అది చంద్రబాబు గారు. ఒక రాష్ట్రానికి సాధారణంగా ఎవరినైనా ముఖ్యమంత్రి అంటారు, కానీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి అనరు, CEO అంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే తాను కూర్చుని అధికారులతో చేయిస్తాడు, కానీ చంద్రబాబు గారు అలా కాదు, తాను చేస్తూ అధికారులను కూడా చేయమంటాడు. అందుకనే చంద్రబాబు గారిని ఇక్కడ కాదు, అంతర్జాతీయ వేదికల మీద కూడా, దావోస్ లాంటి సదస్సులకు వెళితే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ CEO కమ్ CM నారా చంద్రబాబు నాయుడు అంటారు. CEO అనే పదం ఒక కంపెనీకి CEO ఏ విధంగా అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ విధంగా అయితే పనిచేస్తాడో చంద్రబాబు గారు ఆ విధంగా పనిచేస్తారు. ఎప్పుడు రాజకీయ దర్పణాన్ని ప్రదర్శించాల. అలాగే ఆ ఇండియన్ బిజినెస్ స్కూల్ కానివ్వండి, లేదా జినోమ్ వ్యాలీ కానివ్వండి, ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలను తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు గారు. అప్పుడు ఇండియన్ బిజినెస్ స్కూల్ కూడా మనకు తెలుసు. అసలు ఆంధ్రప్రదేశ్ అనేది నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ పరిగణలోనే లేదు. ఏదో తమిళనాడు, కర్ణాటక లాంటి ప్రాంతాల్లో వాళ్ళ పరిశీలనలో ఉంటే, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో పెట్టాలని వాళ్ళు పరిశీలన చేస్తుంటే చంద్రబాబు గారే స్వయంగా ఆ కమిటీకి ఫోన్ చేసి, పెట్టాలనుకున్నటువంటి ఒక కమిటీకి, వాళ్ళంతా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలందరూ కలిసి పెట్టాలనుకున్నటువంటి స్కూల్ అది, ఫోన్ చేసి ఒక్కసారి మా రాష్ట్రానికి టిఫిన్కి వచ్చి వెళ్ళండి అంటే వాళ్ళు మిగతా రాష్ట్రాలన్నీ తిరిగేసి లాస్ట్లో వెళ్తా మన రాష్ట్రానికి వచ్చారు. వస్తే స్వయంగా చంద్రబాబు గారే వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని ఆయనే ఇంటికి తీసుకెళ్ళి ఆయనే వాళ్ళకి టిఫినో భోజనమో వడ్డించి మొత్తం అయిన తర్వాత ఒక మాట చెప్పారంట. ఏం ఆశిస్తున్నారు మా నుంచి మీరంటే, మీరు అన్ని రాష్ట్రాలు తిరిగారు కదా, అక్కడ ఏమి ఇచ్చారో చెప్పండి, అంతకంటే ఎక్కువే మేము ఇస్తాం, మా రాష్ట్రంలో ఇది పెట్టండి, మాకు ఇప్పుడు ఎంతో కీలకం, మాకు అవసరం అని చెప్పి చంద్రబాబు గారు అడిగితే ఆ 4-5 కమిటీ అంతా ఆశ్చర్యపోయింది. ఎందుకని ఆల్రెడీ మిగతా రాష్ట్రాలకు వెళ్తే సీఎం వాళ్ళ దగ్గర కూర్చోబెట్టారంట. వాళ్ళు సీఎం పిలిచేదాకా వీళ్ళు 4 గంటలు 5 గంటలు కూర్చున్న సందర్భాలు ఉన్నాయంట. 2-3 రాష్ట్రాలు తిరిగితే కొన్ని చోట్ల అయితే ఏకంగా సీఎం దొరకలేదు, వేరొకళ్ళు మాట్లాడి పంపించేశారంట. అక్కడ ఏ మినిస్టరో లేకపోతే ఇంకొక అధికారో మాట్లాడి పంపించేశారంట. కానీ ఇక్కడ చంద్రబాబు గారు స్వయంగా నా కోసం అక్కడ ఈయనే స్వయంగా ఎయిర్పోర్ట్కి కాన్వాయ్ పంపాడు, ఈయన గేటు బయట రిసీవ్ చేసుకున్నాడు, ఈయనే తీసుకెళ్ళి ఈయనే అంతమంది పనోళ్ళు ఉంటే ఈయనే వడ్డించాడు. అప్పటికే చీఫ్ మినిస్టర్ అయినా వడ్డించాడు. అది కాక వినయంగా కూర్చోబెట్టి వాళ్ళందరూ ఏమిచ్చారో చెప్పండి, అంతకంటే ఎక్కువే ఇస్తానంటున్నాడని చెప్పి వాళ్ళంతా ఆశ్చర్యపోయి మేము వెళ్ళిన తర్వాత నిర్ణయాన్ని చెబుతామని చెప్పి వెళ్ళిపోయి వీళ్ళు వెళ్ళేటప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారంట. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ పరిగణలో లేదు. ఆ కమిటీ ఏం చేసిందంటే వెళ్ళేటప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారంట. సో పెడితే ఆంధ్రప్రదేశ్లోనే దీన్ని పెట్టాలి, ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో దీన్ని పెడితే ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలు వస్తాయి, మిగతా రాష్ట్రాల కంటే ఇదే సూటబుల్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు అనౌన్స్ చేస్తే అందరూ షాకు. ఎందుకంటే అప్పటికే దానికోసం దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది, ఎక్కడ పెడతారా. ఎందుకంటే ప్రపంచ కుబేరులందరూ కలిసి పెట్టాలనుకున్నటువంటి స్కూల్ అది, పెద్ద పెద్ద వ్యక్తులకు పెట్టాలనుకున్నటువంటి స్కూల్ అది. కాబట్టి ఆశ్చర్యపోయారంట. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెడతారు, మహారాష్ట్రానికి వచ్చి చూశారు కదా, మహారాష్ట్రలో పరిశీలించారు కదా, అక్కడేమీ చూడలేదు కదా. వాస్తవానికి ఇక్కడేం చూడాలి ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు గారు చెప్పింది ఒకటే మాట, వాళ్ళు ఏమి ఇచ్చారు అంతకంటే ఎక్కువ నేను ఇస్తాను చెప్పడంతో పాటు భవిష్యత్తులో హైదరాబాద్ ఎలా మారబోతుందనే విషయాన్ని కూడా నాడే స్పష్టంగా చెప్పారు. సో ఈరోజు అది ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో మనకు తెలుసు. సో ఇలా ఒకటి కాదు, డ్వాక్రా సంఘాలు అంటాం. ఎవరు పెట్టారు డ్వాక్రా సంఘాలు? చంద్రబాబు గారు పెట్టారు. దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానానికి ఎవరు శ్రీకారం చుట్టారు? చంద్రబాబు గారు చుట్టారు. బిందు సేద్యం పద్ధతిని మనం డ్రిప్ ఇరిగేషన్ అంటున్నాం కదా, మనకి తొలిసారిగా ఎవరు పరిచయం చేశారు? ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు గారే పరిచయం చేశారు. ఈరోజు డ్రిప్ లేని తోటలు ఉన్నాయా? సో ఇతర దేశాలన్నీ పరిశీలించి తక్కువ నీటితో పంటను ఎలా పండించాలనే ఉద్దేశం మీద ఇతర దేశాలన్నీ కూడా తిరిగి అధ్యయనం చేసి వాటన్నిటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే 2014 నుంచి 19 వరకు హీరో కానివ్వండి, కియా కానివ్వండి, ఇసుజుకి కానివ్వండి, సెల్కాన్ కానివ్వండి, ఇలాంటి అనేక కంపెనీలను తీసుకొచ్చి 5.5 లక్షల ఉద్యోగాలు కేవలం ఈ కంపెనీల ద్వారానే చంద్రబాబు గారు ఇప్పించడం జరిగింది. మన రాష్ట్రంలో చంద్రబాబు గారి హయాంలో 5.5 లక్షల మంది యువత ఓన్లీ ఈ కంపెనీల వల్ల స్థిరపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగాలు దానికి అదనం.
ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి. స్వయం ఉపాధి సాధించాలనే ఉద్దేశంతో ఏదైతే పథకాలు ఉన్నాయో, అలాగే గతంలో ఆదరణ లాంటి మనం పథకాలు చూసాం. చేతి వృత్తుల వారికి మనం గన సపోర్ట్ ఇస్తే వాళ్ళు మరింత బలంగా నిలబడతారన్న ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి లాగా పప్పు బెల్లాల్లా పంచడం కాకుండా వారి ఉపాధికి అవసరమైనటువంటి పనిముట్లను సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. అలాగే సోలార్ మోటార్లను ప్రవేశపెట్టింది కూడా మన రాష్ట్రంలో చంద్రబాబు గారే. సో విద్యుత్ అవసరం వాటర్ తక్కువ ఉన్న చోట కానివ్వండి, విద్యుత్ సరఫరా వేయటం కష్టమైన ప్రాంతాల్లో కానివ్వండి, సోలార్ ద్వారా అసలు విద్యుత్తుతో పని లేకుండా సోలార్ ద్వారా మోటార్లు నడవడం కోసం ఏకంగా సబ్సిడీ మీద, అది కూడా 80% 90% సబ్సిడీ మీద బోర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇక ఇంజనీరింగ్ విద్య అనేది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఏ స్థాయిలో డెవలప్ అయిందో మనందరికీ తెలుసు. ఇదే సమయంలో చదువుకున్న యువత నిరుద్యోగులుగా మిగలకూడదు, వారి బయటకు వచ్చే వారి సంఖ్యకు సరిపడగా ఉద్యోగాల కల్పన జరగాలి అంటే ముందు వాళ్ళలో స్కిల్ ఉండాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా కాలేజీల నుంచే విద్యార్థులకు వివిధ పనుల మీద శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో స్కామ్ చేశారని గతంలో కేసు పెట్టడం జరిగింది. సరే, ఇవన్నీ కూడా ఫేక్ కేసులు అనుకుంటే ఇవి నిలబడేవి కాదు, సచ్చేవి కాదు. అంటే చంద్రబాబు గారి ముందు చూపు ఏ విధంగా ఉంటుంది అనటానికి ఇదే ఉదాహరణ. ఇక క్రీడలకు కూడా చంద్రబాబు గారు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. ఆఫ్రో ఏషియన్ లాంటి గేమ్స్ను మన దగ్గర నిర్వహించారు, జాతీయ క్రీడలను మన దగ్గర నిర్వహించారు. 2014 నుంచి 19 వరకు ఆయన ఉన్న సమయంలో ఆ జాతీయ క్రీడల నిర్వహణ బిడ్డింగ్ కూడా వెళ్ళడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఆ బిడ్డింగ్ ఆంధ్రప్రదేశ్కు రాలేదు. అనేక స్టేడియాలు ఇక్కడ నిర్మించారు. సో ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు పివి సింధు, సైనా నెహ్వాల్ లాంటి స్టార్ షట్లర్లు వచ్చారు అంటే నాడు గోపీచంద్కు ఆ అకాడమీని ఇచ్చిందే నాడు చంద్రబాబు గారు. దాని మీద నాడు రాజశేఖర్ రెడ్డి దాని మీద కేసులు వేసి దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే తరువాత వచ్చినటువంటి చంద్రబాబు గారు పూర్తిగా కేసులన్నీ కూడా వెనక్కి తీసుకుని ఆ స్టేడియాన్ని పుల్లేల గోపీచంద్కి ఇస్తే ఈరోజు అక్కడి నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు మనకు వచ్చారు. సో ఇలా ఒకటిగా చంద్రబాబు గారి గురించి ఏంటంటే నేటి యువతకు చాలా తెలీదు. ఏం చేశాడు ఆయన, ఏం పెట్టాడు ఆయన, దేశానికే అనేక నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు. ఈరోజు కూడా చూడండి, చంద్రబాబు గారికి అభినందన తెలిపే ప్రతి వ్యక్తి కూడా విజనరీ లీడర్ చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులందరూ కూడా విజనరీ లీడర్ చంద్రబాబు అని మాట్లాడుతున్నారు. ఆ విజనరీ లీడర్ అనే పదం ఎందుకు వచ్చింది చంద్రబాబు గారికి? నేటి యువతకు చాలామందికి తెలియకపోవచ్చు. ఆయన అరెస్ట్ అయిన సమయంలో ఆయన చేసిన మంచి పనులన్నీ బయటకు వచ్చాయి. ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళ అవినీతి అక్రమాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చంద్రబాబు గారు అరెస్ట్ అయితే ఆయన చేసిన అభివృద్ధి పనులు బయటకు వచ్చాయి. పలు దేశాల్లోనే, పదుల సంఖ్యలో దేశాల్లోనే చంద్రబాబు గారికి మద్దతు ప్రకటించారు. గతంలో ఏ లీడర్కైనా ఇతర దేశాల్లో మద్దతు ప్రకటించారా? సో అది చంద్రబాబు గారి విజన్. సో ప్రతిపక్షాలు ఆయన మీద ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా ప్రజల కోసమే కట్టుబడ్డాడు. 2019 ఎన్నికల్లో ఆయన ఒక మాట చెప్పాడు, నమస్కారం పెట్టి అందరికీ ఒక మాట చెప్పాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి, పోలవరం 2 ఆగిపోతాయి, రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళుతుందని అందరికీ శిరస్సు వంచి నమస్కారం పెట్టి చెబితే నమ్మలా ప్రజలు. సరే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ కోసం ఆశపడ్డారు. కానీ ఏం జరిగింది? అమరావతి ఆగిపోయిందా లేదా? పోలవరం ఆగిపోయిందా లేదా? మరి చంద్రబాబు గారు ఏదైనా ఒక మాట చెప్తే దానికి ఖచ్చితంగా విలువ ఉంటుంది. సో ఈరోజు మరొకసారి చంద్రబాబు గారు అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాస్తవంగా ఆయన 4వ ముఖ్యమంత్రి, నవ్యాంధ్రకి అయితే 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తారు. ఆయన ప్రమాణ స్వీకారం చెయ్యకముందే అమరావతిలో పరుగులు పెడుతున్నాయి. ఖచ్చితంగా 5 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని ఒక కొలిక్కి తీసుకురావడం ఖాయం. 5 ఏళ్లలోనే మొత్తం పూర్తి చేయలేం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్లలో రాత్రికి రాత్రి అది పూర్తవదు. కానీ 5 ఏళ్లలో మేజర్ పనులన్నీ కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంది. మేజర్ భవనాలన్నీ కూడా దాదాపు నిర్మాణం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రానికి పనికిరాడు, చంద్రబాబు లాంటి వ్యక్తే కావాలా, జీవనం సాఫీగా సాగాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, కక్షలో కార్పణ్యాలు లేకుండా ప్రశాంతత వాతావరణంలో మన జీవనం గడవాలి అంటే చంద్రబాబు గారే కావాలా.
ఖచ్చితంగా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి రూపాయి చేతిలో పెట్టి 10 రూపాయలు పీకేసి మరో పక్క ప్రశ్నించిన వాడి మీద అరాచకాలు చేసుకుంటూ రాష్ట్రంలో మనశ్శాంతి లేకుండా రోజు నిద్రపోవాలంటే భయపడే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. కానీ చంద్రబాబు గారి పాలనలో అలాంటి పరిస్థితులు ఉండవు, స్వేచ్ఛాయుత పాలన ఉంటుంది. ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారినే ఎంతమంది విమర్శించాల 14 నుంచి 19 వరకు ఎవరి మీదైనా ఆయన చిన్న చర్య తీసుకున్నాడా ముఖ్యమంత్రిగా ఉండి? కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఒక సాధారణ కార్యకర్తను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సో అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి తేడా. ఏది ఏమైనా చంద్రబాబు గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది సంతోషకరం. ఆయన పూర్తి పాలన సంపూర్ణ ఆయురారోగ్యాలతో సాగాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం.